సో డియర్ ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్కు స్వాగతం. సో ఈ రోజు నుండి మనం ఏం చేస్తున్నామంటే పిఐ డిఎస్సికి సంబంధించిన హెచ్జిటి మరియు స్కూల్ స్టాండ్ సంబంధించిన పిఐ క్లాసెస్ని రెగ్యులర్గా మనం తీసుకోబోతున్నాం, అప్లోడ్ చేయబోతున్నాం. అదే రకంగా మీ అందరికీ తెలిసిందే ఈ రోజు నుంచి వెళ్ళి మనం ఏం చేస్తున్నామంటే 4th చాప్టర్ మనకు పిఐ లోపల చైల్డ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ అనేది 4th చాప్టర్ అనే విషయం మీకు తెలిసిందే. మిగిలిన 3 చాప్టర్లకు సంబంధించిన దాదాపు 15 వీడియోస్ మనం అప్లోడ్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా దాదాపు అందులో మనం వీడియోస్ అప్లోడ్ చేసుకున్నాం. ఫిలసాఫికల్ డైమెన్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తాం. సోషలాజికల్ డైమెన్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో కూడా వీడియోస్ అప్లోడ్ చేసుకోవడం అనేది జరిగింది. రిమైనింగ్ వీడియోస్ కూడా మనం అప్లోడ్ చేస్తాం. కానీ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మారిన సిలబస్కు అనుగుణంగా సైకాలజీ కూడా మనకి ఇంక్లూడ్ చేశారు. మీకు చాలా ఈజీ అన్న విషయం మీకు తెలిసిందే. అయినప్పటికీ మనం సైకాలజీలో 4 బిట్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మినిమం 4 బిట్స్. 4 అంటే 2 మార్క్స్ అంటే మీకు తెలిసిందే. ఎవ్రీ హాఫ్ మార్క్ చాలా వాల్యుబుల్. కొంచెం స్లైట్గా మనకు ఈ టెట్లో దీనికంటే కొంచెం వచ్చిన సిలబస్ల మార్కులో మీకు ఇందులో ఫస్ట్ సిలబస్ ఈరోజు టేకప్ చేస్తున్నాం, మెథడ్స్ ఆఫ్ చైల్డ్ స్టడీ. అంతేకాకుండా వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే WHO ఇది వీరికి కూడా ఉపయోగపడుతుంది. ఎవరైతే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ప్రిపేర్ అవుతున్నారో వారికి ఈ ఎడ్యుకేషన్ సైకాలజీ అని మనకి ఇవ్వడం అనేది జరిగింది. ఆ ఎడ్యుకేషన్ అండ్ సైకాలజీ లోపల మనకి ఏమైతే టాపిక్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ కోరిలేట్ అవుతున్నాయి, చాలా టాపిక్స్ కోరిలేట్ అవుతున్నాయి. ఇక హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ మిత్రులకైతే 15 మార్కులు. మీరు దేనికి ప్రిపేర్ అయినా దానికి ప్రిపేర్ అయినా మీకు ఒకవేళ పిఐ అయితేనేమో మనకు 2 మార్క్స్ వస్తున్నాయి, మనకు 4 క్వశ్చన్స్ వస్తాయి. కానీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లో మినిమం 10 క్వశ్చన్స్ ఈ ఎడ్యుకేషన్ సైకాలజీకెళ్ళి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఏదైనా ఈ రకంగా తీసుకున్నట్టయితే ఈ రోజుకెళ్ళి డిఎస్సి హెచ్జిటి మరియు ఎస్ఏ వాళ్ళకు పిఐ క్లాసెస్ను మళ్ళీ అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది చాలామంది మిత్రుల యొక్క కోరిక మేరకు. సో దయచేసి ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరొకసారి విజ్ఞప్తి, తప్పనిసరిగా మన ఛానల్కు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేసుకోండి. వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు రీచ్ కావడం అనేది జరుగుతుంది. సో మనం వీడియోలోకి వెళ్తున్నాం. సో ఈరోజు మనం మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి, డిఎస్సి హెచ్జిటి మరియు ఎస్ఏ అంటే హెచ్జిటి పోస్టులకు ఎస్ఏ ఏదైతే ఉందో పిఐ క్లాసెస్ అందులో 4th చాప్టర్ తీసుకుంటున్నాం. 6 చాప్టర్లుగా డివైడ్ చేశారు మీకు తెలిసిందే. సిలబస్ను 6 చాప్టర్ల, అందులో 4th చాప్టర్ ఏంటంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్. ఇక WHO కనుక అయినట్టయితే అదేంటంటే ఎడ్యుకేషన్ సైకాలజీ చాప్టర్ కింద ఇవే టాపిక్స్ ఇచ్చారు. మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ ఇవే ఉన్నాయి. ఏమైనా ఉంటే అడిషనల్గా మళ్ళీ వేరే సెపరేట్ చేస్తాను, బట్ ఇవే మేజర్ టాపిక్స్ ఇచ్చారు. సో ఇక పిఐలో మీకు తెలిసిందే 20 క్వశ్చన్స్ వస్తాయి, హాఫ్ మార్క్ 10 మార్క్స్ ఈచ్. టోటల్ 10 మార్క్స్ ఉంటాయి మనకు. ఓకే, ఇందులోకి వెళ్ళి మనం ఫస్ట్ దేన్ని తీసుకుపోతున్నామంటే ఈ యొక్క మెథడ్స్ ఆఫ్ చైల్డ్ స్టడీ. అందులో ఎడ్యుకేషన్ సైకాలజీలో ఫస్ట్ టాపిక్ మెథడ్స్ ఆఫ్ చైల్డ్ స్టడీ, అధ్యయన పద్ధతుల గురించి ఇచ్చాడు. అందులో ఏమేమి వస్తాయో మనకు తెలిసిందే. ఒకటి ఏంటంటే ఇంట్రాస్పెక్షన్ మెథడ్, అంతఃపరిశీలన పద్ధతి. రెండవది అబ్జర్వేషన్, పరిశీలన పద్ధతి. అదేవిధంగా మూడవది తీసుకుంటే కేస్ స్టడీ, వ్యక్తి అధ్యయన పద్ధతి. నాలుగవది ఎక్స్పెరిమెంటల్ మెథడ్, ప్రయోగ పద్ధతి. ఈ 4గింటిలో వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ ఎట్లా తీసుకుంటున్నామంటే ఏది ఎక్కువ ఇంపార్టెంటో దాన్ని క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉన్న దాన్ని ముందు తీసుకుంటున్నాను. సో ఈరోజు మనం దేనిపైన తీసుకుంటున్నామంటే ఎక్స్పెరిమెంటల్ మెథడ్, ప్రయోగ పద్ధతిని గురించి తెలుసుకుందాం. ఇందులోకెళ్ళి ఒక బిట్ వచ్చే అవకాశం తప్పనిసరిగా ఉంది. సో ఇందులోపల ఈ ప్రయోగ పద్ధతి కనుక తీసుకున్నట్టయితే దీన్ని మనం ఎన్నిగా డివైడ్ చేసుకున్నామంటే ఫస్ట్ ఇందులో టర్మినాలజీని ఒకసారి చూస్తాం మనం, ఏమేంటి ఇంపార్టెంట్. ఇందులో ఎక్స్పెరిమెంటర్, ప్రయోక్త అని వస్తుంది, సబ్జెక్ట్ ప్రయోజ్యుడు, మూడవది వేరియబుల్స్, చరాలని వస్తుంది ఫస్ట్ దాంట్లో. సెకండ్ తీసుకుంటే టైప్స్ ఆఫ్ వేరియబుల్స్, చరాలు రకాలు, ఇందులోకెళ్ళి బిట్ ఫ్రేమ్ అవుతుంది. అందులో కూడా ఒకటి ఏంటంటే మనకు తెలిసిందే, ఒకటి ఇండిపెండెంట్ వేరియబుల్ లేదా స్వతంత్ర చరం అంటాం. రెండవది తీసుకున్నట్టయితే డిపెండెంట్ వేరియబుల్, పరతంత్ర చరం. మూడవది తీసుకుంటే ఇంటర్వీనింగ్ వేరియబుల్ లేదా జోక్యం చేసుకునే చరం అంటారు. ఇందులోకెళ్ళి బిట్ ఫ్రేమ్ అవుతుంది. ఎట్లా అనేది మళ్ళీ మనం తర్వాత చూద్దాం. అదేవిధంగా మూడవది ఒక ఉపాధ్యాయుడు చేసిన ప్రయోగాన్ని గురించి తెలుసుకుంటున్నాం. దీనిలోకి వెళ్ళి మొత్తం మన టాపిక్ అనేది డెవలప్ చేసుకుంటున్నాం. ఏం ప్రయోగం చేస్తాడు అనేది మళ్ళీ మనం చూద్దాం. అదేవిధంగా దీనిలో కూడా ఉన్న మెరిట్స్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ అత్యంత రిలయబుల్ పద్ధతి అంటారు. మెథడ్స్ ఆఫ్ స్టడీ లోపల అత్యంత రిలయబిలిటీ ఉన్నది, అత్యంత ఆబ్జెక్టివిటీ ఉన్నది, లెస్ సబ్జెక్టివిటీ వస్తుంది అని ఇవన్నీ కూడా మనం వివరాలు నేర్చుకుంటాం ఇందులోపల.
అదేవిధంగా ఎడ్యుకేషనల్ అప్లికేషన్స్ ఏంది, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఎలా వచ్చాయని కూడా తెలుసుకోబోతున్నాం. ఓకే, సో ఈ రకంగా మనం తీసుకున్నట్టు మీ అందరికీ తెలిసిందే ఎడ్యుకేషనల్ సైకాలజీ. సైకాలజీ అంటే మనోవిజ్ఞాన శాస్త్రం అంటేనే ప్రవర్తనను శాస్త్రీయంగా అధ్యయనం చేసే ఏదైతే శాస్త్రం ఉందో దాన్నే సైకాలజీ అంటారు కదా. స్టడీ ఆఫ్ బిహేవియర్ సైంటిఫికల్లీ విచ్ ఈస్ నోన్ యాజ్ సైకాలజీ. అంటే ప్రవర్తనను శాస్త్రీయంగా అధ్యయనం చేసే శాస్త్రం, ద బ్రాంచ్ విచ్ స్టడీస్ ద బిహేవియర్స్ సైంటిఫికల్లీ విచ్ ఈస్ నోన్ యాజ్ సైకాలజీ. సో అక్కడికి వెళ్ళి మనకి మెథడ్స్ ఉద్భవించాయి. ఎట్లా స్టడీ చేస్తున్నాం, మెథడ్స్ ఆఫ్ స్టడీ ఏంది, చైల్డ్ని శిశువుని ఎట్లా అధ్యయనం చేస్తాం. అదేవిధంగా ఇందులో భాగంగా మనకు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ అనేది అందులో భాగంగా ఇచ్చారు. ఏదని ఇక్కడ చూద్దాం. ఈ యొక్క ఎక్స్పెరిమెంటల్ మెథడ్ కనుక వివరంగా మనం డీటెయిల్గా వెళ్ళే ముందు మనం ఏంటంటే ఒక ఉపాధ్యాయుడు చేసే ఒక ఎక్స్పెరిమెంట్ని మనం చూద్దాం. ఒకదానికి వెళ్ళే ముందు జస్ట్ ఐడియా తీసుకుంటాను. ఇక్కడ మనకు ఎక్స్పెరిమెంటల్ లోపల 3 పదజాలాలు ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఎక్స్పెరిమెంటర్ అని ఉంది, రెండవది సబ్జెక్ట్ అని ఉంది, 3 వేరియబుల్స్ అనేది ఇచ్చారు. ఇక్కడ ఎక్స్పెరిమెంటర్ అంటే ఎవరమైతే ప్రయోగం చేస్తామో, ఇప్పుడు పిల్లలపైన ఉపాధ్యాయుడు ప్రయోగం చేయబోతున్నాడు. ఏం ప్రయోగం చేయబోతున్నాడో నెక్స్ట్ స్టెప్లో చూస్తాం. ప్రయోగం చేసే వ్యక్తిని ఏమంటారంటే ఎక్స్పెరిమెంటర్ లేదా ప్రయోక్త అంటారు. అదేవిధంగా రెండవ అంశం ఏంటంటే సబ్జెక్ట్. ఎవరిని అంటారంటే ప్రయోజ్యులు. ఎవరి మీద ప్రయోగం చేస్తే, సైకాలజీ ప్రయోగం మనం ఎవరి మీద చేస్తే వాళ్ళని ఏమంటారంటే సబ్జెక్ట్ లేదా సబ్జెక్ట్స్ అని కూడా అంటారు. ప్లూరల్ అయితే ఎస్ వస్తుంది, సబ్జెక్ట్స్ ప్లూరల్, ప్రయోజ్యులు అంటారు తెలుగులో. అదేవిధంగా వేరియబుల్స్ చరాలు అంటారు. మార్పును కలిగించేది, అదేవిధంగా మార్పుకు లోనయ్యేది అని అంటారు. ఫ్యాక్టర్స్, మార్పును కలిగించే లేదా మార్పుకు లోనయ్యేది, దాన్ని ఏమంటారంటే వీటిని వేరియబుల్స్గా చెప్తారు. ఇక టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ మనం ఇంతకుముందు అనుకున్నాం. ఒకటి ఏంటి అంటే మామూలుగా ఇండిపెండెంట్ వేరియబుల్ స్వతంత్ర చరం, రెండవది డిపెండెంట్ వేరియబుల్ పరతంత్ర చరం, మూడోది తీసుకుంటే ఇంటర్వీనింగ్ వేరియబుల్ జోక్యం చేసుకునే చరాలు అంటారు. ఒకసారి చూద్దాం, చూసినాక మళ్ళీ బ్యాక్ వద్దాం మనం వివరంగా తెలుసుకోవడం లోపల. ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్ అంటారు, స్వతంత్ర చరం అంటారు. దేన్ని స్వతంత్ర చరం అంటారంటే ప్రయోక్త ఆధీనంలో ఉండే చరాన్ని ఏమంటారంటే స్వతంత్ర చరం అంటారు. అంటే మన చేతిలో ఉంటుంది, అదేంటిదని మళ్ళీ ఎక్స్పెరిమెంట్లో చూద్దాం. ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమిస్తున్నామంటే నిద్ర. ఆ ఎక్స్పెరిమెంట్లో నిద్రను తీసుకోబోతున్నాం, అదేంటో చూద్దాం. అదేవిధంగా కారణంకు మూలమైన చరాన్ని ఏమంటారంటే ఇండిపెండెంట్ వేరియబుల్ అంటారు, కారణంకు మూలమైంది. లేదా మార్పును కలిగించే చరాన్ని మామూలుగా కూడా స్వతంత్ర చరం లేదా ఇండిపెండెంట్ వేరియబుల్ అంటారు. ఇక రెండవది తీసుకుంటే డిపెండెంట్ వేరియబుల్ పరతంత్ర చరం అని దేని అంటారంటే మామూలుగా ఏదైతే స్వతంత్ర చరం దేనిపైన ప్రభావితం చేస్తుందో లేదా స్వతంత్ర చరానికి ప్రభావితమయ్యే చరాన్ని ఏమంటారంటే మామూలుగా పరతంత్ర చరం అంటారు. ఎగ్జాంపుల్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు అర్థం కాదు, మనం అక్కడ తీసుకున్నాక మళ్ళొకసారి బ్యాక్ వస్తాం. అదేవిధంగా ఫలితంకు కారణమైన చరం ఎఫెక్ట్కు కారణమైన చరణం. ఎఫెక్ట్ అనేదాన్ని దేనిపైన ఎఫెక్ట్ అవుతుందో ఆ చరాన్ని ఏమంటారంటే మామూలుగా స్వతంత్ర చరం అంటారు. లేదా మార్పుకు లోనయ్యే చరాన్ని ఏమంటారంటే ఏమంటారు డిపెండెంట్ వేరియబుల్ పరతంత్ర చరం అంటారు. అదేవిధంగా ఈ రెండు కాకుండా వేరే చరాలు కూడా మామూలుగా ఫలితాన్ని ప్రభావితం చేస్తాయి. వాటిని ఏమంటారంటే ఇంటర్వీనింగ్ వేరియబుల్ జోక్యం చేసుకునే చరాలు అంటారు. ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్, మోటివేషన్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆ యొక్క ఎక్స్పెరిమెంట్కి వెళ్ళినట్టయితే వీటిపైన డెప్త్గా మనకు అవగాహన కలుగుతుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఒక టీచర్, ఒక ఉపాధ్యాయ మిత్రుడు ఏం చేస్తున్నాడంటే పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ పైన ఎగ్జామ్ పెడదామనుకున్నాడు. వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది దేనిపైన అంటే ఇన్ఫ్లుయెన్స్. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంపాక్ట్ ఆఫ్ రెస్ట్. ఇక్కడ వారు చేసిన ప్రయోగం రెస్ట్ ఒక ఫ్యాక్టర్ తీసుకున్నాడు. అదేవిధంగా స్టూడెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ మీద ఫలితం, స్టూడెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ మీద ఫలితం ఏ రకంగా ఉంటుంది. ఇంపాక్ట్ ఆఫ్ రెస్ట్ ఆన్ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్. టీచర్ యొక్క ఎక్స్పెరిమెంట్ అంటే పిల్లలకు రెస్ట్ ఇవ్వడం మీద రెస్ట్ యొక్క ప్రభావం అనేది ఫలితం పైన ఏ రకంగా ఉంటుంది అది మనకు కూడా వర్తిస్తుంది. జనరల్గా చూద్దాం ఎట్లా వర్తిస్తుంది అనేది. ఆయన ఏం చేస్తాడంటే క్లాస్ రూమ్లో ఉన్న పిల్లల్ని 4 గ్రూపులు చేశాడు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4. వాళ్ళకి టాస్క్ ఏమి ఇచ్చాడంటే ఒక చాప్టర్ లేదా సిలబస్ ఇచ్చాడు. రేపు మార్నింగ్ మీకు ఎగ్జామ్ పెడతాను, 6 o'clock ఎగ్జామ్ పెడతాను అని చెప్పాడు. అని చెప్పేసి 4 గ్రూపుల లోపల ఏం చేస్తాడంటే ఒక గ్రూప్ ఫస్ట్ గ్రూప్ వాళ్ళను మామూలుగా 9 o'clock వరకు చదివించాడు.
మీల్స్ అయిన తర్వాత అప్ టు 9 వరకు చదివించి వాళ్ళకి ఇక పడుకోమని చెప్పాడు, నిద్రపోమని చెప్పాడు. రెండో గ్రూప్ వాళ్ళని ఏం చేస్తారంటే రాత్రి 12 గంటల దాకా చదివించాడు, కంటిన్యూగా 12 దాకా చదివించాడు. చదివించి వాళ్ళని ఏం చేస్తాడు అంటే వాళ్ళని కూడా ఇక నిద్రపోమని చెప్పాడు. ఇంకొక థర్డ్ గ్రూప్ వాళ్ళని ఏం చేస్తాడంటే ఎర్లీ మార్నింగ్ 3 o'clock 3 గంటల వరకు చదివించాడు కంటిన్యూస్గా, తర్వాత వాళ్ళకి నిద్రపోమని చెప్పాడు. ఫోర్త్ గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిద్ర లేదు, కంటిన్యూగా చదివించాడు, నిద్రపోకుండా అట్లే ఉంచాడు. 6 గంటలకు మార్నింగ్ 6 o'clock అందరికీ ఎగ్జామ్ పెట్టాడు. చూస్తారు కదా మరొకసారి. ఫస్ట్ గ్రూప్ వాళ్ళని ఏం చేస్తాడు 9 o'clock వరకు చదివించాడు, నిద్రకొమ్మన్నాడు. సెకండ్ గ్రూప్ వాళ్ళని ఏం చేస్తాడు 12 గంటల వరకు చదివించాడు, నిద్రకొమ్మన్నాడు. గ్రూప్ 3 వాళ్ళనేమో ఎర్లీ మార్నింగ్ 3 AM దాకా చదివించాడు, నిద్రపోమన్నాడు. గ్రూప్ 4 వాళ్ళకి నిద్ర లేదు, కంటిన్యూగా 6 o'clock వరకు చదివించాడు. అందరికీ ఎప్పుడు 6 o'clock ఎగ్జామ్ కండక్ట్ చేశాడు. అప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ను గేజ్ చేశాడు, పేపర్ వాల్యుయేషన్ చేసి చూశాడు. ఎవరు మంచిగా పర్ఫామ్ చేసి ఉంటారు, కెన్ యూ గెస్? మనం గెస్ చేయొచ్చు కదా, ఎవరు మంచిగా పర్ఫామ్ చేసి ఉంటారు అంటే ఎవరైతే గ్రూప్ 1 ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు 9 o'clock 9 PM వరకే చదివించాడు, వీళ్ళకు 9 PM. అదేవిధంగా గ్రూప్ 2 వాళ్ళని ఏం చేస్తాడు 12 మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వరకు 12 వరకు చదివించాడు. అదేవిధంగా గ్రూప్ 3 వాళ్ళను 3 AM, అదేవిధంగా వీళ్ళను 6 AM. సో ఈ రకంగా ఎవరిది హయ్యెస్ట్ మంచి పర్ఫార్మెన్స్ ఉందంటే ఎవరైతే రెస్ట్ ఎక్కువగా ఉందో, ఆల్మోస్ట్ వీళ్ళకి 9 hours స్లీప్ ఉంది, 9 గంటల వరకు స్లీప్ ఉన్న పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్గా ఉంది. తర్వాత పర్ఫార్మెన్స్ నెక్స్ట్ ఎవరిది వచ్చిందంటే గ్రూప్ 2 వాళ్ళది. తర్వాత నెక్స్ట్ ఎవరిది వచ్చిందంటే పర్ఫార్మెన్స్ గ్రూప్ 3 వాళ్ళది. లీస్ట్ పర్ఫార్మెన్స్ అతి తక్కువ ఎగ్జామ్లో మంచిగా అంటే తక్కువ పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు ఎవరంటే కంటిన్యూస్గా నిద్ర లేకుండా చదివిన వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా తక్కువగా ఉంది. సో దీనిలోకి వెళ్ళి మనం ఇక్కడ తీసుకుందాం. ఇక్కడ మామూలుగా వేరియబుల్స్ ఇక్కడ ఏమేమి ఉన్నది మనకు స్లీప్, నిద్ర ఒకటి ఉంది కదా. నిద్ర అనేది మనం చూస్తున్నాం ఇక్కడ. నిద్ర ఏమవుతుంది అంటే ప్రయుక్త ఆధీనంలో ఉంది అది. నిద్ర ఎప్పుడు ఇవ్వమన్నాడు, రెస్ట్ ఎప్పుడు ఇచ్చాడు, నిద్ర లేకపోతే రెస్ట్ కూడా చెప్పుకోవచ్చు. ఒకరు 9 o'clock అంటే కొందరికి 9 hours స్లీప్ ఇచ్చాడు, కొందరు 6 hours ఇచ్చాడు, కొందరు 3 hours ఇచ్చాడు, ఇంకొంతవరకు రెస్ట్ లేదు, స్లీప్ లేదు. అది మన చేతిలో ఉంది, టీచర్గా మన చేతిలో ఉంది ఎట్లా పడ. దాన్ని ఏమంటారంటే ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్, స్వతంత్ర చరం అంటారు. ప్రయోక్త ఆధీనంలో ఉండే చరం, లేదా దీన్ని ఏమంటారు కదా ఉండే చరం. అదేవిధంగా మార్పును ఓకే చూద్దాం, మళ్ళీ రెండో అంశాన్ని నెక్స్ట్ వస్తాను. డిపెండెంట్ వేరియబుల్ అంటే స్వతంత్ర చరం యొక్క చరం యొక్క ప్రభావానికి లోనైన చరం. స్వతంత్ర చరం ప్రభావానికి లోనైంది. నిద్ర ఎఫెక్ట్ దేని మీద పడ్డది, దేని మీద ఇంపాక్ట్ వచ్చింది అంటే పర్ఫార్మెన్స్ మీద. రెస్ట్ యొక్క ఎఫెక్ట్ దేని మీద వచ్చింది అంటే పర్ఫార్మెన్స్ మీద. ఇదొక ఫ్యాక్టర్, ఇది రెండో ఫ్యాక్టర్, అవునా కాదా? సో ఈ విధంగా ఏ చరం పైననైతే ప్రభావితమైందో మామూలుగా అంటే ప్రభావితానికి లోనయ్యే చరం లేదా స్వతంత్ర చరానికి ప్రభావితం లోనయ్యే చరాన్ని ఏమంటారంటే దాన్ని పరతంత్ర చరం అంటారు. డిపెండెంట్ వేరియబుల్ దేని మీద డిపెండ్ అయింది, ఈ యొక్క నిద్ర పైన, ఈ యొక్క ఇండిపెండెంట్ వేరియబుల్ పైన డిపెండ్ కావడం అనేది జరిగింది పర్ఫార్మెన్స్ అనేది. సో అందుకే దీన్ని ఏమంటారంటే మామూలుగా పరతంత్ర చరం అంటారు. మరొకసారి ఇక్కడ చూడండి, కారణం దేనికి కారణం అంటే మార్పును కలిగించే చరం. ఇంకొకటి కూడా వేరే ఎట్లా అడగచ్చు ఎగ్జామ్, మార్పును కలిగించేది. ఇక్కడ ఎవరు మార్పును కలిగించారు, స్లీప్ లేదా రెస్ట్ అనేది మార్పును కలిగించింది. దేనిపైన, పర్ఫార్మెన్స్ పైన కదా, పర్ఫార్మెన్స్ పైన ప్రభావితం చేసింది, మార్పును కలిగించింది. ఏది కారణమైంది, పర్ఫార్మెన్స్కు కారణం ఏదైంది అంటే ఈ యొక్క నిద్ర అనేది. కానీ అందుకే కారణం కాజ్, ఏదైతే కాజుకు కారణమయ్యే ఫ్యాక్టర్ ఉందో దాన్ని ఏమంటారంటే 3 రకాలుగా అడగవచ్చు, 3 రకాలు చెప్తారు నిర్వచనాలు. స్వతంత్ర చరణం అంటే ఒకటి ప్రయోక్త ఆధీనంలో ఉండే చరం, మార్పును కలిగించే చరం, లేదా కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటారు. కాజుకు మూలమైంది, కాజుకు మూలం ఏదైతుందో ఆ చరాన్ని ఏమంటారంటే ఇండిపెండెంట్ వేరియబుల్ అంటారు. అదేవిధంగా డిపెండెంట్ వేరియబుల్ అంటే స్వతంత్ర చరం యొక్క ప్రభావితమయ్యే చరం. అంటే ఈ యొక్క స్లీపు ఏదైతే దేని మీద ఇంపాక్ట్ అయిందో ఆ యొక్క చరాన్ని ఏమంటున్నారు అంటే
పరతంత్ర చరం అంటారు. ఇక్కడ పరతంత్ర చరం ఎవరు అంటే పర్ఫార్మెన్స్ అనేది పరతంత్ర చరం అవుతుంది. అదే రకంగా తీసుకున్నట్టయితే ఫలితం దేనిపైన ఎఫెక్ట్ అయింది అంటే ఫలితం ఏంది, పర్ఫార్మెన్స్ మీద ఎఫెక్ట్ అయింది, ఫలితం మీద. ఆ ఫలితం ఏదైతే ఉందో, ఆ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటున్నారు అంటే డిపెండెంట్ వేరియబుల్ లేదా మార్పుకు లోనయ్యే చరం. అంటే మార్పు ఏది వచ్చింది, నిద్ర యొక్క ప్రభావం అనేది ఈ యొక్క పర్ఫార్మెన్స్ లోపల చేంజెస్ వచ్చాయి. సో ఈ రకంగా వీటిని ఏమంటారంటే డిపెండెంట్ వేరియబుల్ అంటారు. ఇక మూడవది ఏంటంటే ఇంటర్వీనింగ్ వేరియబుల్స్. ఆశ్చర్యకరంగా ఏమైందంటే ప్రతి గ్రూప్ లోపల కూడా, అంటే సెకండ్ గ్రూప్ కావచ్చు, ఎట్లయితే గ్రూప్ 1 యొక్క పర్ఫార్మెన్స్ వాళ్ళది చాలా ఎక్సలెంట్ అనుకున్నాం కదా, అదే రకంగా ప్రతి గ్రూపులో గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఒకలో ఇద్దరు పిల్లలు వీళ్ళకు సమానంగా గ్రూప్ 1 వాళ్ళకు సమానంగా ఈక్వల్గా పర్ఫామ్ చేశారట. మరి ఏమై ఉంటుంది, ఏ ఫ్యాక్టర్ కారణమై ఉంటుంది అని అంటే వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్, అభిరుచి, అదేవిధంగా వాళ్ళ యొక్క ప్రేరణ, మోటివేషన్, ఈ రెండు కూడా ఏమవుతున్నాయి అంటే దాన్ని ఓవర్కమ్ చేసేసి మంచి పర్ఫార్మెన్స్ చూపెట్టారు. సో ఇలాంటి చరాన్ని ఏమంటారంటే వీటిని ఇంటర్వీనింగ్ వేరియబుల్స్ అంటారు, జోక్యం చేసుకునే చరాలు. మళ్ళొకసారి చూద్దాం. ఏంటి అంటే మామూలుగా రెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంది కదా, అట్లా పర్ఫార్మెన్స్ ఎవరిది హైయెస్ట్ ఉందంటే గ్రూప్ 1 వాళ్ళది హైయెస్ట్ ఉంది పర్ఫార్మెన్స్. అంటే ఎవరైతే రెస్ట్ ఎక్కువగా ఉందో, 9 hours స్లీప్ ఉందో వాళ్ళకు యొక్క పర్ఫార్మెన్స్ ఎక్కువగా ఉంది రిజల్ట్స్. కానీ లీస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరిది ఉంది అంటే గ్రూప్ 4 వాళ్ళది ఉంది, వాళ్ళకి నిద్రనే లేదు. అయితే ఆశ్చర్యకరంగా ఏంటి అంటే ప్రతి గ్రూపులోనూ ఒకరిద్దరు, అది గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4లో అసలు నిద్ర లేని వాళ్ళకి కూడా ఒకలో ఇద్దరు పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ గ్రూప్ 1 పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ అంత ఈక్వల్గా ఉంది, నిద్ర లేకున్నా కూడా బాగా చేయగలిగారు. ఎట్లా చేశారంటే వాళ్ళ లోపల మోటివేషన్ ఉంది, ప్రేరణ, సాధనా ప్రేరణని అచీవ్ చేయాలనేది. రెండవది ఏంటంటే ఇంట్రెస్ట్, అభిరుచి కూడా, వాళ్ళప్పుడు చాలా అభిరుచి కూడా. ఈ రెండు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్యాక్టర్స్ దాని యొక్క ఫలితాన్ని ప్రభావితం చేశాయి. ఆ రెండు కాకుండా వేరే చరాలను ఏవైతే జోక్యం చేసుకున్నాయో వాటిని ఏమంటారంటే ఇంటర్వీనింగ్ వేరియబుల్స్ అంటారు, జోక్యం చేసుకునే చరాలు. ఇళ్ళకి వెళ్ళి బిట్స్ ఫ్రేమ్ చేస్తున్నాడు, ఎగ్జాంపుల్ ఇస్తాడు. అదేంటిది ఎగ్జాంపుల్ ఎట్లా అడుగుతున్నాడు ఇళ్ళకి వెళ్ళి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా ఏమంటాడంటే ఒక ఉపాధ్యాయుడు తల్లిదండ్రుల యొక్క ఎడ్యుకేషన్, వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్కు పిల్లల యొక్క పర్ఫార్మెన్స్కి ఏమైనా సంబంధం ఉందా అనేది తీసుకొని పిల్లల యొక్క ఎడ్యుకేషన్ అంటే అట్లా మామూలుగా కొందరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకున్న కొందరు హైయెస్ట్ లెవెల్లో ఉన్నారు, అట్లా తీసుకొని కనుక అతడు ఏం చేస్తాడు అంటే మామూలుగా ఎక్స్పెరిమెంట్ చేసినట్టయితే అతనికి ఫలితం ఏం కనబడ్డది అంటే పేరెంటల్ యొక్క ఎడ్యుకేషన్ అదేవిధంగా పిల్లల యొక్క పర్ఫార్మెన్స్కు కోరిలేషన్ ఉన్నదని తెలుసుకున్నారు. ఎవరైతే విద్యావంతులైన పేరెంట్స్ ఉన్నారో వాళ్ళ యొక్క పిల్లలు మంచి ప్రోగ్రెసివ్గా సాధిస్తున్నారు లేదా పర్ఫార్మెన్స్ అనేది బాగా ఉంది అనే దాన్ని ఇక్కడ చెప్తాడు. చెప్పేసి ఏమంటాడంటే ఇక్కడ పిల్లల యొక్క విద్య ఏవైతే ఉందో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ లేదా వారి యొక్క విద్య అనేది ఏ ఫ్యాక్టర్ కింద వస్తుంది, ఏ చరం అవుతుంది అంటాడు. జనరల్గా ఏ చరం అవుతుంది అంటే సహజంగానే మామూలుగా అది మనకు తెలిసిందే. గెస్ చేయండి ఏ చరం అవుతుంది. ఆటోమేటిక్గా ఏంటంటే మన ఆధీనంలో ఉండే చరం కాబట్టి, ఎక్స్పెరిమెంటర్ ఆధీనంలో ఉండే చరం కాబట్టి అది స్వతంత్ర చరం అవుతుంది. ఆటోమేటిక్గా దానికి కోరిలేషన్ ఏంది, పర్ఫార్మెన్స్. మరి ఇక్కడ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో ఏమవుతుంది అంటే పిల్లలకు సంబంధించి అది ఆటోమేటిక్గా డిపెండెంట్ వేరియబుల్ అవుతుంది. లేదా ఆశ్చర్యకరంగా కొందరు పిల్లలు పేరెంటల్ ఎడ్యుకేషన్ కాలేదు అయినప్పటికీ వాళ్ళ పిల్లలు బాగా పర్ఫామ్ చేస్తున్నారు కదా, అక్కడ పర్ఫామ్ చేయడం అనేది అక్కడ ప్రభావితం చేసే చరాన్ని ఏమంటారు అంటే ఇక్కడ కావచ్చు పిల్లల యొక్క ఇంట్రెస్ట్ కావచ్చు, మోటివేషన్ కావచ్చు, ఇవి కూడా అందులో అవుతాయి మనకు. అక్కడ అవి ఏమైతాయి అంటే ఆటోమేటిక్గా ఇంటర్వీనింగ్ వేరియబుల్స్ అవుతాయి. ఇట్లా ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు, డీటెయిల్గా ఎగ్జాంపుల్ ఇచ్చి అందులోకి వెళ్ళి వేరియబుల్ను ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఎగ్జామ్లో అట్లా అడిగే అవకాశం ఉంది. సో ఇది క్రిటికల్గా ఇది ఇంట్లోకి వెళ్ళే బిట్ ఫ్రేమ్ అవుతుంది. సో ఇది ఈ రకంగా తీసుకున్నట్టయితే టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ మళ్ళొకసారి చూద్దాం. 3 రకాలు. ఒకటేమో స్వతంత్ర చరం ఇండిపెండెంట్ వేరియబుల్, రెండవది డిపెండెంట్ వేరియబుల్ పరతంత్ర చరం, మూడవది ఇంటర్వీనింగ్ వేరియబుల్. ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇండిపెండెంట్ వేరియబుల్ స్వతంత్ర చరం అంటే ఎవరైతే ప్రయోగం చేసే వ్యక్తి ఆధీనంలో ఉండే చరాన్ని స్వతంత్ర చరం అంటారు. లేదా కాజుకు మూలమైన చరం అంటే మామూలుగా ఇప్పుడు పర్ఫార్మెన్స్కు ఏది కాజ్ అంటే దాని ఏంటంటే రెస్ట్ అనేది కాజ్ అయింది. రెస్ట్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ విధంగా మార్పును కలిగించేది పర్ఫార్మెన్స్లో తేడా తీసుకొచ్చింది ఎవరంటే
నిద్ర, స్లీప్ లేదా రెస్ట్ అని అంటాం మనం కదా. స్లీప్ లేదా దీన్ని ఇంకొకటి కూడా పెట్టుకోవచ్చు, దీని ఆబ్లిక్గా మనకు వేరే ఎక్కడైనా సహాయపడుతుంది. రెస్ట్, ఇది రెస్ట్ వర్సెస్ పర్ఫార్మెన్స్. అదేవిధంగా రెండోది తీసుకున్నట్టయితే డిపెండెంట్ వేరియబుల్, పరతంత్ర చరం. స్వతంత్ర చరం ఏదైతే ఉంటుందో దాన్ని ఏ చరం పైన ప్రభావితం చేస్తుందో ఆ చరాన్ని మనం ఏమంటారంటే పరతంత్ర చరం అంటారు, లేదా స్వతంత్ర చరం యొక్క ప్రభావితమయ్యే చరం. స్వతంత్ర చరంకు ప్రభావితమయ్యే చరాన్ని కూడా మనం అట్లా కూడా ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ పర్ఫార్మెన్స్. లేదా ఫలితం, ఏదైతే ఫలితం మీద ఎఫెక్ట్ ఇస్తుందో ఫలితం, కాజ్ అండ్ ఎఫెక్ట్. కాజ్ అనేది ఏమని చెప్తారంటే ఇండిపెండెంట్ వేరియబుల్, ఫలితం అనేది ఏమని చెప్తామంటే అది డిపెండెంట్ వేరియబుల్ కదా. మార్పుకు లోనయ్యే చరం. ఇక థర్డ్ తీసుకుంటే ఇంటర్వీనింగ్ వేరియబుల్. ఈ రెండు కాకుండా వేరే వేరియబుల్స్ కూడా ప్రభావితం చేస్తాయి. వాటిని ఏమంటారంటే ఫలితాన్ని ప్రభావితం చేసేటి వాటిని ఇంటర్వీనింగ్ వేరియబుల్స్ అంటారు. సో దయచేసి ఇక్కడ ఒక ప్రయోగాన్ని గుర్తుపెట్టుకుంటే టోటల్ ఈజీగా చేయొచ్చు కోసం, లేదా బట్టి పడితే రావు. ఇక దీని యొక్క మెరిట్స్ మనం ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి మెరిట్స్ మీద అడుగుతాడు, వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ మెరిట్సే. ఈ పద్ధతి లోపల ఉన్న టోటల్ ఏంటి అంటే వీటిని మనం మెరిట్స్ కింద చెప్పుకోవచ్చు. ఈ ప్రయోగ పద్ధతి యొక్క మెరిట్స్ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి దీనిలోకి వెళ్ళి కూడా బిట్ ఫ్రేమ్ అయ్యే అవకాశాలు ఉంటాయి మనకు. మెరిట్స్ ఏంటి, ఏ మెరిట్స్ దీనికి విశ్వసనీయత. ఈ పద్ధతులన్నింటిలో కంటే పరిశీలన కానీ వ్యక్తి అధ్యయనం అన్నింటికంటే ఇది అత్యంత విశ్వసనీయత గలది. రిలయబుల్, మోస్ట్ రిలయబుల్. అంటే ఈ ప్రయోగం ఎక్కడ చేసినా కూడా, ఎవరు చేసినా కూడా అవే ఫలితాలు వస్తాయి. రిలయబిలిటీ అంటే ఏంటంటే మీరు చేసినా, నేను చేసినా, వరల్డ్ వైడ్లో ఎక్కడ చేసినా ఈ ప్రయోగ ఫలితాలు కామన్. అట్లా ఉంటే వాటిని ఏమంటారంటే రిలయబిలిటీ అంటారు, విశ్వసనీయత గలది అంటారు, ఎవరు చేసినా కూడా. అదేవిధంగా ఆబ్జెక్టివిటీ, విషయనిష్టత గలది. ఏదైతే ఆబ్జెక్టివ్ అనుకున్నామో ఆబ్జెక్టివ్ని సాధించగలుగుతుంది. దాని ప్రభావితం అయితే మామూలుగా ఉన్నాయో చరాల యొక్క ఇంటర్ రిలేషన్షిప్ను మామూలుగా ఆబ్జెక్టివ్ని సాధిస్తుంది. అందుకే దీన్ని ఏమంటారంటే ఆబ్జెక్టివిటీ, విషయనిష్టత గలది అంటారు. సబ్జెక్టివిటీ అంటే మన ఇష్టం అన్నట్టు చెప్పరాదు. ఎక్స్పెరిమెంటరే ఇట్లా కాదు, ఇట్లయింది అట్లయిందని చెప్పరాదు. తక్కువ అట్లాంటిది ఏమంటారంటే మామూలుగా తక్కువ ఆత్మాశ్రయత గలది అంటారు. అంటే మనం ఓన్గా చెప్పడం ఉండదు, మన భావం ఏదో ఒకటి తప్పో ఒప్పో చెప్పడానికి అవకాశం లేదు. అదే ఇది శాస్త్రీయ పద్ధతి, సైంటిఫిక్ మెథడ్. అది తర్వాత తీసుకుంటే ఇది ఒక రీసెర్చ్ మెథడ్, పరిశోధనా పద్ధతి. అదేవిధంగా కాజ్ అండ్ ఎఫెక్ట్, కారణం ఫలితం మధ్య రిలేషన్షిప్ను తెలుసుకోవచ్చు. ఇవి ఇందులో ఉన్న చాలా ఇంపార్టెంట్. ఎక్కడన్నా అడగచ్చు బిట్ ఎట్లయినా. ఈ యొక్క అన్ని ఇస్తాడు, అన్ని చేసి ఇందులో అత్యంత విశ్వసనీయత గలది ఏది, ఏ పద్ధతి అంటారు. అత్యంత విషయనిష్టత గలది ఏది అని అంటాడు. లేదా 2-3 ఆన్సర్స్ ఇస్తాడు. ఈ కింది లోపల ఈ ఎక్స్పెరిమెంటల్ మెథడ్ లోపల ఏది విశ్వసనీయత గలది, విషయనిష్టత గలది, లేదా శాస్త్రీయ పద్ధతి. సో 1-2 ఆన్సర్స్ రైట్, 1-2-3 ఆన్సర్స్ రైట్, 1-3-4 ఆన్సర్స్ రైట్, లేదా 1-2-3-4 అన్ని రైట్ అని ఇక్కడ మామూలు ఏమంటారు ఆత్మాశ్రయత గలది అంటాడు. ఇక్కడ తక్కువ అని మాట్లాడుతున్నాం, నెగిటివ్లో ఆత్మాశ్రయత గలదని కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. సో అట్లా దయచేసి మనం కొంచెం కాషియస్గా ఉండాలి. ఖచ్చితంగా మనకు 1 మార్క్ వస్తుంది ఇందులోకి. అందుకే మనం ఈరోజు మొదలుగా అదే తీసుకుంటున్నాం. ఎడ్యుకేషనల్ అప్లికేషన్స్ మనం తీసుకున్నట్టయితే మనం ఉపాధ్యాయులుగా నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ చేస్తుంటాం. అంటే మన బోధనా పద్ధతులను మెరుగుపరుచుకుంటాం. ఉదాహరణగా మనం లెక్చర్ మెథడ్లో పోతున్నాం. ఒక ఉపాధ్యాయుడు, మ్యాథమెటిక్స్ ఉపాధ్యాయుడు లెక్చర్ మెథడ్లో అనుకున్నాడు, యాక్టివిటీ మెథడ్లో చెప్దాం, లెక్చర్ మెథడ్లో చెప్దాం. ఏ పర్ఫార్మెన్స్, పిల్లల పర్ఫార్మెన్స్ బాగుంటుంది. సో ఒక గ్రూప్ ఆఫ్ పిల్లలకి ఏం చేస్తాడంటే సేమ్ గ్రూపే ఒక క్లాస్కు ఒక టాపిక్ని ఏం చేస్తున్నాడు, ఒక టాపిక్ను మామూలుగా లెక్చర్ మెథడ్లో చెప్పాడు. అదే టాపిక్ను ఇంకొక రోజు ఏం చేస్తాడంటే చేసి ఎగ్జామ్ తీసుకున్నాడు. అదేవిధంగా రెండో రోజు ఏం చేస్తాడు, అదే పద్ధతిని అదే దాని టాపిక్ను యాక్టివిటీ మెథడ్లో చెప్పాడు. మళ్ళీ ఇక్కడ కూడా ఎగ్జామ్ పెట్టాడు, దేని పర్ఫార్మెన్స్ బాగా ఉంటుంది. సో సహజంగానే మీకు తెలుసు యాక్టివిటీ మెథడ్ అనేది చాలా ప్రాణం అక్కడ. సో అక్కడ అతనికి యాక్టివిటీ మెథడ్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ అనేది కనబడ్డది. సో ఈ విధంగా అనేక ప్రయోగాలు మనం చేస్తుంటాం బోధన లోపల. ఈ విధంగా ప్రయోగ పద్ధతి అనేది ఉపాధ్యాయులకు ఒక మంచి పనిముట్టు, ఎక్సలెంట్ టూల్. అదేవిధంగా తీసుకున్నట్టయితే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మనకు ప్రీవియస్గా ఎట్లా అడిగాడు అంటే ఇప్పుడు ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాం. ఒక ఎక్స్పెరిమెంట్ ఇస్తున్నాడు, ఆ ఎక్స్పెరిమెంట్ అనేది ఇచ్చేసి అందులోపట డిపెండెంట్ వేరియబుల్ ఏది, ఇండిపెండెంట్ వేరియబుల్ ఏది. సో అట్లా మామూలు సింపుల్ కూడా అడగవచ్చు, లేదా డీపర్గా మాత్రం ఎక్స్పెరిమెంట్ ఇస్తాడు. క్వశ్చన్ ఎప్పుడు కానీ క్వశ్చన్ పేపర్ టఫ్గా ఉంటుంది, మనం ఈజీగా ఉంటుందని అనుకోవద్దు. బట్ ఎట్లని అడగవచ్చు, ఈజీగా అనిపిస్తే అంటే ఈజీగా సింపుల్గా అడగవచ్చు, లేదా కాంప్లెక్సిటీ కూడా అడగవచ్చు. ఎగ్జాంపుల్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్
డిపెండెంట్ వేరియబుల్ ఏది? ఇంతకుముందే మనం తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రెస్ట్ అనేది అది ఏంటిది? ఏ రకమైన వేరియబుల్? స్వతంత్ర చరమా, పరతంత్ర చరమా, జోక్యం చేసుకునే చరమా? రెస్ట్ అనేది మనం దేని కింద వస్తుంది? నిద్ర అనే దాన్ని కనుక తీసుకున్నట్టయితే స్లీప్ అనేది తీసుకుంటే స్వతంత్ర చరం. లేదా పర్ఫార్మెన్స్ అనేది ఏ చరం అని అంటాడు? పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు, మొత్తం ప్రయోగం ఇస్తాడు, అది దేని కింద వస్తుంది? పర్ఫార్మెన్స్ అనేది తీసుకుంటే ఇది డిపెండెంట్ వేరియబుల్, పరతంత్ర చరం. లేదా ఇంట్రెస్ట్, ఇవి కాకుండా అభిరుచి, ప్రేరణ అనేది ఏ రకమైన చరాల కింద వస్తాయి అంటే ఇవి ఇంటర్వీనింగ్ వేరియబుల్స్ కింద వస్తాయి. సో ఈ రకంగా దయచేసి మనం ఎక్స్పెరిమెంట్స్ అనేటివి ఈ రకంగా ఉంటాయి. అదేవిధంగా తీసుకున్నట్టయితే మళ్ళీ మీకు బిట్స్ అనేటివి కనుక తీసుకున్నట్టయితే ఒక 2-3 బిట్స్ మీకు చదివి వినిపిస్తాను. ఇది మీకు డిఎస్సికి సంబంధించిన ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్ తెలుగు అకాడమీలో కూడా బిట్ బ్యాంక్ అనేది డెవలప్ చేశారు. సో దయచేసి ఇందులో కొన్ని బిట్స్ మీకు కోసం ఇస్తాను. తర్వాత బిట్స్ ప్రాక్టీస్లో కూడా ఎన్నికలు చేసి మీకు అందజేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనం ఏమి ఇచ్చాడో దయచేసి ఇక్కడ ఒక 2-3 ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను. చూడండి, ప్రవర్తనను అధ్యయనం చేయడానికి ఇది అత్యంత వస్తునిష్టత కలిగిన శాస్త్రీయ పద్ధతిగా చెప్పవచ్చు. ప్రవర్తనను అధ్యయనం చేయడానికి దీనిని అత్యంత వస్తునిష్టత కలిగిన శాస్త్రీయ పద్ధతిగా చెప్పవచ్చు. 1 పరిశీలన పద్ధతి, 2 వ్యక్తి అధ్యయన పద్ధతి, 3 ప్రయోగ పద్ధతి, 4 ఏది కాదు. నేను ఆన్సర్ చెప్పడం లేదు, దయచేసి మీరు పికప్ చేసుకోండి. ఏదైనా ఒక దృగ్విషయాన్ని నియంత్రిత పరిస్థితుల్లో అధ్యయనం చేయడాన్ని ఏమంటారు? ప్రయోగము, పరిశీలన, వినియోగము, నియోగం. చరం అంటే మార్చడానికి వీలుగా ఉండేది, తనంతట తానే సందర్భాన్ని బట్టి మారేది, పై 2 ఏది కాదు. ప్రయోక్త ఆధీనంలో ఉండే చరం, స్వతంత్ర చరం, పరతంత్ర చరం, మధ్యస్థ చరం, ఏది కాదు. స్వతంత్ర చరంపై ఆధారపడే చరం, మధ్యస్థ చరం, జోక్యం చేసుకునే చరం, పరతంత్ర చరం, ఏది కాదు. సో ఈ రకంగా మనకు మామూలుగా కొన్ని ఇచ్చాడు, మళ్ళీ మీకు బిట్స్లో ఇస్తాను. ఇంకొక ఇంపార్టెంట్ అంశాన్ని కూడా చెప్పి దీన్ని క్లోజ్ చేసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా గ్రూప్స్ తీసుకుంటే 2 రకాల గ్రూప్స్ ఉంటాయి ఇలా ప్రయోగంలో. ఒకటేమో నియంత్రిత సమూహం అంటారు, రెండవది ప్రయోగ సమూహం అంటారు, కంట్రోల్ గ్రూప్. అంటే ఒక పిల్లలకు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు అనుకున్నా ఒక మ్యాథ్స్ ఉపాధ్యాయుడు ఏంటంటే ఉపన్యాస పద్ధతిలో, అదేవిధంగా తీసుకున్నట్టయితే యాక్టివిటీ మెథడ్ లోపల పిల్లల యొక్క బోధిస్తే ఎట్లా ఉంటుంది అనుకున్నాడు. అంటే రెగ్యులర్గా ఉపన్యాస పద్ధతిలో ఏదైతే ఒక గ్రూపుని తీసుకొని ఆ పిల్లల్ని ఏం చేస్తారంటే ఉపన్యాస పద్ధతిలో చెప్పాడు. 2 గ్రూపులు చేశాడు క్లాస్లో. ఒక గ్రూప్కి ఏమో లెక్చర్ మెథడ్లో చెప్పాడు, రెండో గ్రూప్కి ఏం చేస్తాడంటే ఎక్స్పెరిమెంటల్ మెథడ్లో చెప్పాడు. ఇద్దరికి ఎగ్జామ్ పెట్టాడు. మరి ఇందులో కూడా కంట్రోల్ గ్రూప్ ఏది, ఎక్స్పెరిమెంటల్ గ్రూప్ ఏది అని తీసుకున్నట్టయితే రెగ్యులర్గా ఏదైతే మనకు బోధన చేస్తాడో లెక్చర్ మెథడ్లో చెప్తాడో దాన్ని ఏమంటారంటే కంట్రోల్ గ్రూప్ అంటారు, నియంత్రిత సమూహం అంటారు. దయచేసి ఎట్లని అడగచ్చు. 2 రకాల గ్రూపులు ఉంటాయి. ఒకటి నియంత్రిత సమూహం కంట్రోల్డ్ గ్రూప్, రెండవది ఎక్స్పెరిమెంటల్ గ్రూప్ ఎవరి మీదనైతే ప్రయోగం చేశాడో ప్రయోగ పద్ధతి లేదా యాక్టివిటీ మెథడ్లో మామూలుగా గణితాన్ని బోధించారో ఆ గ్రూప్ని ఏమంటారంటే ప్రయోగ సమూహం అంటారు. 2 రకాల గ్రూపులు ఉంటాయి. ఒకటేమో కంట్రోల్డ్ గ్రూప్, నియంత్రిత సమూహం, రెండవది ప్రయోగ సమూహం. సో ఇవి దీంతో మనకి టాపిక్ కంప్లీట్ అయిపోయింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే తప్పనిసరిగా మీరు ఏం చేయండి అంటే మెసేజ్ పెట్టండి. నా ఫోన్ నెంబర్ కూడా మీకు చెప్తాను. చెప్పే ముందు మనకు ఇందులో ఉంది, ఇది డిఎడ్ సంబంధించింది బిఎడ్. సో బిఎడ్ ఇది న్యూ బుక్, ఇందులో కూడా లేదు. ఇది కూడా బిఎడ్కి సంబంధించిన న్యూ బుక్కే, ఇందులో కూడా ఇవ్వలేదు. మరి ఎట్లా ఇచ్చాడు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిఎడ్కి సంబంధించిన డిఎడ్ అయితేనేమో ఓల్డ్ బుక్స్లో ఇచ్చారు. అదేవిధంగా బీఈడికి సంబంధించిన పాత పుస్తకాల్లో కూడా ఇచ్చాడు. ఇది ఈ పద్ధతి ఎలా తీసుకున్నాం పికప్ చేస్తామంటే ఇవి 2 పాత పుస్తకాలు. అందుకే పాతయి కొత్త రెండింటిని కలయిక చదవాలి. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం మిత్రులు ఏంటైతే దయచేసి ఇది అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్ సైకాలజీ బై ఎస్కే మంగల్. సో రెఫరెన్స్గా ఇవి తీసుకున్నాను. సో దయచేసి ఇందులోకి పికప్ చేసుకోవడం అనేది జరిగింది. సో తప్పనిసరిగా మీరు ఒక వినడమే కాదు ఖచ్చితంగా చదవాలి, క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి. వెరీ ఇంపార్టెంట్. మీకు తెలిసిందే, చదవడం ఒక ఎత్తు, ప్రాక్టీస్ చేయడం ఒకటి, మరొకసారి రివిజన్స్ కూడా చేసుకోండి. సో ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్ అండి. దయచేసి తప్పనిసరిగా మరొకసారి విజ్ఞప్తి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తప్పనిసరిగా మీకు ఏంటంటే వీడియోస్ అయినా అప్లోడ్ అయిన వీడియోస్ వెంటనే మీకు చేరుతాయి. సో ఇది చైల్డ్ డెవలప్మెంట్ లెర్నింగ్ అనేది మన 4th చాప్టర్. అదే రకంగా హెచ్డబ్ల్యూఓ లోపల కూడా 4th చాప్టర్. ఇక్కడ ఇలా 15 మార్క్స్ వస్తాయి. ఎవరైనా రాస్తున్న వాళ్ళు అనుకుంటే ఇందులో మాత్రం ఖచ్చితంగా మనకి ఏంటంటే 4 బిట్స్ 4 మార్క్స్ వస్తాయి. ఎవ్రీ బిట్ ప్రాణం మీకు తెలుసు.
సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో నెక్స్ట్ క్లాస్లో మిగతా పద్ధతులను గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.